Today, one of my friend called me. సో చాలా రోజుల నుంచి కోర్స్ మేము మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు, బట్ హీ ఈజ్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎనీథింగ్. బట్ ఈరోజు వచ్చేటప్పటికి మార్నింగ్ ఫోన్ చేసి నాకు 6.5 lakhs పోయినాయి అని చెప్పాడు. ఏం జరిగిందని అంటే, ఏదో కంపెనీ ఉంది వాళ్ళ ట్రస్ట్ మేక్ మై ట్రిప్ ఆర్ సంథింగ్ ఒక వెబ్సైట్లో రేటింగ్ ఇవ్వాలి. ట్రిప్ అడ్వైజర్లో నేను రేటింగ్ ఇవ్వాలి. అండ్ రేటింగ్ ఇవ్వడం ద్వారా నాకు ఇనిషియల్గా 3,000 ఇచ్చారు. దాని తర్వాత 9,000 ఇచ్చారు. దాని తర్వాత ఇలా కీప్ కంటిన్యూయింగ్ అన్నట్టు చెప్పాడు. ఓకే, సో నువ్వెందుకు కట్టావంటే దానిలో రేటింగ్ ఇవ్వాలంటే మనం క్రెడిట్స్కి పే చేయాలి అని చెప్పాడు. సో టోటల్ ఈ పెయిడ్ అప్రాక్సిమేట్ 6.5 lakh. అండ్ ఇప్పుడు ప్రజెంట్ 9 lakhs పే చేస్తేనే ఆ టోటల్ రిలేటెడ్ మనీ రిలీజ్ అవుతుంది అన్నట్టు వాళ్ళు చెప్తున్నారంట. సో థింగ్స్ ఆర్ లైక్ దట్. సో హీ స్కామ్డ్ అప్రాక్సిమేట్ 6.5 lakhs అండ్ హీ లాస్ట్ ద మనీ. అండ్ అదర్ పార్టీ వచ్చేటప్పటికి మా ప్రాసెస్ ఇంతే, మేము ఎలాగే చేస్తామని చెప్తున్నారంట. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఈవెన్ ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ అండ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ అయింది. బట్ ఆ మనీ అనేది బ్యాక్ తేవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఓకే, సో ఈ కేసు అనేది నేను వినడం ఇట్స్ ఐ థింక్ 50th అనుకుంటా. ఎందుకంటే లాస్ట్ 6 months to 1 yearలో ఐ లిజన్ మల్టిపుల్ కేసెస్ ఫ్రమ్ 1.5 crore to 10 lakhs. ఓకే, ఇది 6.5 lakh అంటే చాలా తక్కువ. ఎందుకంటే 1.5 crore అనేది దట్స్ ఎ ట్రేడింగ్ రిలేటెడ్ స్కామ్. అంటే మీ డబ్బులు మేము ట్రేడ్ చేస్తామని చెప్తే ఆయన అప్రాక్సిమేట్ ఆయన డబ్బులు, ఆయన ఫ్రెండ్ డబ్బులు కూడా వెళ్ళి ఇన్వెస్ట్ చేశారు ఆయన. హీ లాస్ట్ హిజ్ ల్యాండ్స్, హీ లాస్ట్ హిజ్ నేమ్, హీ లాస్ట్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ స్కామ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. సో హ్యూమన్ బిహేవియర్ని అడ్డుపెట్టుకుని ఇలా జరుగుతున్నాయి. సో మేము క్లియర్గా చెప్తున్నాం, ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేయాలంటే వితౌట్ టెల్లింగ్ అస్ డోంట్ డూ ఎనీ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఇది మీరు స్ట్రిక్ట్గా ఫాలో అయినట్లయితే కనుక యూ విల్ సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ సేవ్ అదర్స్, యూ విల్ సేవ్ యువర్ ఫ్యామిలీ. ఈవెన్ మనకి 1 lakh పోయినా కానీ దాన్ని బ్యాక్ తెచ్చుకోవడం అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఓకే, ఈవెన్ ఇప్పుడు సో బీ కేర్ఫుల్ రిలేటెడ్ టు దిస్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ ఈవెన్ మన దగ్గర కూడా స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ అని ప్రీ అయిపోయి ఇలా చెప్తున్నాము. యూ ట్రై టు అండర్స్టాండ్ ద రిస్క్ అండ్ రివార్డ్ అండ్ దెన్ ఓన్లీ ఇన్వెస్ట్ ఇన్ దట్ ప్రాజెక్ట్స్. ఓకే, అఫ్ కోర్స్ ప్రాఫిట్ వస్తే అంటే లెజిటిమేట్ బిజినెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫేక్ అండ్ ఫ్రాడ్ వెబ్సైట్స్. సో యూ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్ ఆన్ ఫేక్ అండ్ ఫ్రాడ్ వెబ్సైట్స్. ఓకే, ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేదంటే ఇలా చిన్న రివ్యూస్ ఇవ్వడం, స్టార్ రేటింగ్లు ఇవ్వడం ద్వారా మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఈ కైండ్ ఆఫ్ మీకు చెప్తున్నారంటే బీ కేర్ఫుల్. ఇనీషియల్గా వాళ్ళు ట్రస్ట్ క్రియేట్ చేస్తారు బై గివింగ్ సమ్ మనీ, బట్ లేటర్ ఆన్ యూ విల్ లూజ్ మోర్ మనీ అండ్ ఎంటైర్ మన సేవింగ్స్ అన్నీ పోతూ ఉంటాయి. ఓకే, ఇది నాకు చాలా 50వ కేసు అంటే యూ అండర్స్టాండ్. ఇలాంటి ఫ్రాడ్స్ అనేవి చాలా పెరిగిపోయినాయి ఇండియాలో. యూ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్. And without telling us, don't do any investments or savings. Okay, thank you so much. Have a great day.